హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం రోజు చెప్పుకునేలాగే ఈ రోజు కూడా చాణక్యుడు చెప్పిన నీతి వాక్యాలు, మంచి మాటలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో డబ్బుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. జీవితం సుఖ సంతోషాలతో గడవం కోసం డబ్బు సంపాదించడానికి మనుషులు ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటారు. మరికొందరు అడ్డదారిలో సంపాదించడం, మాయలు చేసి సంపాదించడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే తప్పుడు అలవాట్ల వల్ల డబ్బు సంపాదించడంలో పూర్తిగా విఫలమవుతున్న వారు కూడా ఉన్నారు. తమ ఇంద్రియాలపై నియంత్రణ లేకపోవడం వల్ల కూడా డబ్బులను కోల్పోవడం జరుగుతుంది. చాణక్యుడు కొన్ని వందల సంవత్సరాల క్రితమే అటువంటి వారి గురించి వర్ణించాడు. తన నీతి శాస్త్రంలో డబ్బులను సంపాదించిన కొంతమంది తమ అలవాట్లతో ఆ డబ్బుని పోగొట్టుకుంటారని, అలాంటి చెడు అలవాట్లు వదులుకోవాలని సూచించాడు. ఈ రోజు డబ్బుల సంపాదన కోసం మనిషి వదులుకోవాల్సిన చెడు అలవాట్ల గురించి తెలుసుకుందాం. ఇతరుల ప్రభావానికి దూరంగా ఉండండి. తెలివైన వ్యక్తి ఎప్పుడూ తన ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుంటాడని చాణక్య నీతిలో పేర్కొన్నాడు. ఇతరుల ప్రభావానికి లోనైన వ్యక్తి ఎవరి మాట వినడు. ఇతరుల ప్రభావానికి లోనైన వీరు తమ జీవితాంతం బాధపడవలసి ఉంటుంది. ఈ ఇబ్బందులు ఏ రకంగానైనా ఉండవచ్చు. వృధా ఖర్చుల నివారణ. చాణక్యుడు ప్రకారం డబ్బును అనవసరంగా ఖర్చు చేసేవారు ఎప్పుడైనా కష్టం వస్తే ఆదుకునే వీలుగా డబ్బులను పొదుపు చేయని వ్యక్తి తన జీవితాంతం ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని పేర్కొన్నాడు. కనుక అధికంగా ఖర్చుపెట్టే స్వభావాన్ని అదుపులో ఉంచుకోమని సూచించాడు. దురాశ ఉండే వ్యక్తులకు కొందరు తమ అవసరం తీర్చుకోవడానికి చాలా మధురంగా మాట్లాడుతూ తమ పథకంలో చిక్కునే విధంగా చేస్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తుల మాటలను నమ్మితే భవిష్యత్తులో భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అందువల్ల దురాశతో మధురంగా మాట్లాడే వ్యక్తుల ట్రాప్లో పడి ఏ నిర్ణయం తీసుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి నిర్ణయం మీ జీవితాన్ని పాడు చేయవచ్చు. సోమరితనాన్ని వదులుకోండి. మీరు జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం రాకూడదని మీరు కోరుకుంటే మీరు సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఎందుకంటే సోమరితనం ఉన్న వ్యక్తులు జీవితంలో ఏమీ సాధించలేరు. ఎవరైనా ఇక్కడ ఇచ్చిన చెడు అలవాట్లను వదులుకుంటే అటువంటివారు తమ జీవితంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు అనేక ఇతర సమస్యలను నివారించడంలో కూడా మీకు సహాయపడుతుంది. ఇవి ఫ్రెండ్స్, చాణక్యుడు చెప్పినవి. ఇవి పాటిస్తే మనిషి కొంచెం లేటుగా అయినప్పటికీ విజయం సాధించే అవకాశం ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.